సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, హుజూరాబాద్ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొంటూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల చర్య హేయమైనదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోని ప్రభుత్వాలు ఏవి కూడా ఇలా చేయలేదని, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సైతం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయలేదని తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుందన్నారు. పోలీసుల కనుసైగలతో రాష్ట్ర పాలన సాగుతుందని, ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అరెస్టులకు భయపడకుండా ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని ప్రయత్నం చేయడంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు లింగాల లక్ష్మణ్, చింతకింది శ్రీనివాస్ గుప్తా, కనగండ్ల తిరుపతి, ముక్కీస తిరుపతి రెడ్డి, రాచిరెడ్డి, కచ్చు రాజయ్య, గుబిరే మల్లేశం పెద్దన్న, దీటి రాజు, వంగ నరేష్, బిగ్గుల మోహన్, దుర్గా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గారిని అరెస్ట్ చేసే సందర్భంగా హరీష్ అన్న కూడా వారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మన మండల వాస్తవ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్రమంగా పోలీసులు నిర్బంధించినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా అరెస్ట్ చేయడం సరి అయిన ఏమైన చర్య కాదు. ప్రభుత్వానికి తొత్తులుగా మారుతుండ్రు. చట్టాన్ని కాపాడే వాళ్ళే ఈ విధంగా చేయడం వలన సరి అయినది కాదు. పోలీస్ అనేది ప్రతి ఒక్కరికి పోలీసుకు ఫిర్యాదు చేయడం ప్రతి ఒక్కరి హక్కు. ఫిర్యాదు చేసిన సందర్భంగా విధులకు ఆటంకపరిచారనే ఉద్దేశంతోనూ కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనే సందర్భంలో అతని ఇంటిమేషన్ ఇచ్చిన ప్రకారంగా హరీష్ అన్న పోవడం వలన హరీష్ అన్న కాకుండా ఇంకా బీఆర్ఎస్ నాయకులను 70-80 మందిని అరెస్ట్ చేయడం శోచనీయం. ఒక స్వతంత్రం వచ్చిన నుండి ఇన్ని రోజులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టీడీపీ ప్రభుత్వం ఉండే, ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వము ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంవత్సరంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకు స్వేచ్ఛా వాతావరణమే ఇచ్చింది. కానీ